ఇలా సౌత్కి జరిగే అన్యాయం ఏం లేదు. ఎక్కువ సీట్లు డీలిమిటేషన్ పై లింకు పెట్టి డీలిమిటేషన్కి దీనికి ఎలాంటి సంబంధం లేకుండా దానికి మేము మహిళా బిల్లుకు మాత్రం మేము మంచిగా రెడీగా ఉన్నాము. ఈ డీలిమిటేషన్కి అడ్డపడతామని చెప్పి సౌత్కి అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. సౌత్కి ఎలాంటి 1% వల్ల సౌత్కి ఎలాంటి అన్యాయం జరగదు. సౌత్లో బీజేపీ తక్కువ, సౌత్ స్టేట్స్లో బీజేపీ లేకున్నా కూడా సౌత్కి ఏ రోజు కూడా బీజేపీ అన్యాయం చేయలేదు. నార్త్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుందో ఫండ్స్ రూపేనా డెవలప్మెంట్ రూపేనా సౌత్కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆల్రెడీ ప్రజలందరూ చూస్తున్నారు ఎట్లాంటి గవర్నమెంట్, కమిషన్ గవర్నమెంట్. ఇది మొత్తం కూడా కంప్లీట్గా కమిషన్ రాజకీయం జరుగుతుంది. ఇవాళ ఏ పనైనా కమిషన్ ఇస్తే కానీ ఇలా ఫండ్ రిలీజ్ కానీ డెవలప్మెంట్ కానీ ఎమ్మెల్యేలు ఏదన్నా రోడ్డు పని కానీ వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఏ పనైనా చేయాలంటే 10 నుంచి 15% కమిషన్ ఇస్తేనే పని జరుగుతున్నది. ఇవాళ పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళ పిఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే కూడా ఇవాళ వాళ్ళ డబ్బు వీళ్ళ దగ్గర ఉన్నది ఖజానాల, వాళ్ళ డబ్బు తీసుకోవాలంటే కూడా ఇవాళ వాళ్ళ ప్రజాప్రతినిధులకి కమిషన్ 10 నుంచి 15% కమిషన్ ఇస్తే కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి. ఇంత ఘోరమైన స్థితిలో ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మరి ముఖ్యంగా హైడ్రా అని చెప్పి పేదలని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నారు. మరి హైడ్రా పేరుతోటి పెద్దోళ్ళు ఇల్లు ఎవ్వరు గులుస్తలేరు. ముఖ్యంగా హైడ్రా రంగనాథ్ గారు చెప్తారు, మేము పక్షపాత ధోరణితో లేము, మేము కరెక్ట్గా పనిచేస్తున్నాం ట్రాన్స్పరెన్సీ తోటి అని. మరి ఇదే ట్రాన్స్పరెన్సీ తోటి పనిచేస్తే ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ మరి చెరువుల కబ్జా చేసి ఆల్మోస్ట్ 50% కబ్జా చేసిన ఆ కాలేజ్ మరి ఎందుకు కూలుస్తలేరని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి ఇక్కడ వన్ సైడ్ రాజకీయం జరుగుతుంది. వీళ్ళు డబ్బుల రాజకీయము, రియల్ ఎస్టేటు మొత్తం కూడా మాఫియా. హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలు, ఈవెన్ మీ మెదక్ జిల్లాలో కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ మాఫియా దిగి మరి ఎక్కడైతే హైడ్రాను అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే క్రమంలో హైడ్రాన్ని తెచ్చి తప్పించి ప్రజలకు చేసేది ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సరే చైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా మహిళల పాత్ర చాలా ముఖ్యం. ఎలాంటి దేశాలైనా ఇంతకుముందు ఏమంటుండే, చైనా పాపులేషన్ చాలా, మన పాపులేషన్ చాలా ఉంటుండే, అభివృద్ధి జరుగుతలేదు అని. ఒకప్పుడు మనకంటే ఎక్కువ పాపులేషన్ ఉండే చైనా, విపరీతంగా అభివృద్ధి చెందింది. అంటే ముఖ్య కారణం మహిళలు ముందుకు రావడం. మళ్ళీ దేశ అభివృద్ధిలో మహిళలు ముందుకొస్తే దేశం విపరీతంగా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ పాశ్చాత్య దేశాలు ఏ దేశం తీసుకున్నా మహిళలకు ప్రత్యేకమైన గౌరవము, వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి రిజర్వేషన్ లెక్క మగవాళ్ళకి ఎంత హక్కు ఉంటుందో మహిళలకు అంత హక్కు ఉంటుంది. మోదీ గారు భారతదేశాన్ని, అమిత్ షా గారు భారతదేశాన్ని ఆల్రెడీ ప్రపంచం చిత్రపటంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందారు. మోదీ గారు వచ్చినాక భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడో చూసినా భారతదేశానికి ప్రత్యేకమైన గౌరవం దక్కిందంటే అది బీజేపీ వల్ల, మోదీ గారి పుణ్యాన. మరి మోదీ గారు ఇంకా భారతదేశాన్ని అభివృద్ధి చెందాలని మరి 33% మహిళలకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని మొన్న 17వ తారీఖు మరి బిల్లు పెట్టడం జరిగింది. అదొక బ్లాక్ డే లెక్క మేము భావిస్తున్నాం. మహిళలని తొక్కి అణిచివేయాలని ఎల్లప్పుడూ కాంగ్రెస్ పన్నిన కుట్రని, వాళ్ళ వక్ర బుద్ధిని, వాళ్ళ వంచే బుద్ధిని ఇవాళ ప్రజలందరూ కూడా ఇలా మహిళామూర్తులు, ముఖ్యంగా తల్లులు, అక్కలు, చెల్లెలు ఇలా గమనించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ బిల్లుకు అడ్డు చెప్పి మరి వాళ్ళ దృష్టిలో మహిళలకు ఉన్న స్థానాన్ని వాళ్ళ బుద్ధి, వక్ర బుద్ధి ద్వారా చూపించడం జరిగింది. ఇలా 33% మహిళలకు ఉంటే వాళ్ళ సీట్లు, వాళ్ళ ఎంపీ స్థానాలు, వాళ్ళ సీట్లు ఏడదగిపోతాయని, మరి వాళ్ళు పోటీ చేసే దగ్గర మహిళా రిజర్వేషన్ వర్తిస్తే వాళ్ళ పరిస్థితి ఏముంటుందని, మరి అది అన్ని పార్టీలకు వర్తిస్తుంది, బీజేపీకి కూడా వర్తిస్తుంది కదా. బీజేపీ వన్ స్టాండ్, మహిళలను ముందుకు తీసుకురావాలి, దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర ప్రత్యేకంగా ఉండాలని బీజేపీ వన్ స్టాండ్ తీసుకున్నాం. మేము త్యాగాలు చేయడానికి కూడా రెడీగా ఉన్నాం మా సీట్లని, ఎవరైనా సరే. కానీ వీళ్ళు వంకర బుద్ధితోటి మహిళలని అణచివేయాలి అంటే ఉట్టి సోనియా గాంధీ ఉండాలనా,
ప్రియాంక గాంధీ ఉండాలా, వేరే వాళ్ళు ఉండొద్దా? నాకు అర్థం కాదు. వేరే మహిళలు ప్రాతినిధ్యం వహించొద్దా? ప్రజల గురించి పోరాటం చేయొద్దా? ఇవాళ వాళ్ళ ఉంకర బుద్ధిని ఇలా పార్లమెంట్లో చూపించడం జరిగింది. మరి ఇలా మహిళా లోకం చీత్కరించే పరిస్థితిలో ఎలా కాంగ్రెస్ మరి ఇండియా కూటమి అలా ఉన్నది. ఈడ రేవంత్ రెడ్డి కూడా దునియా మాట్లాడండి, మా మొత్తం రాష్ట్రం వద్దు, మీ మెదక్ జిల్లాలో ఒక్కరానే హ్యాపీ గుర్రా. రైతులు హ్యాపీ లేరు, యువకులు హ్యాపీ లేరు, మహిళలు హ్యాపీ లేరు, రియల్టర్లు హ్యాపీ లేరు. భూమి కొనాలంటే భయపడుతున్నారు, ఏడు హైడ్రా అవుతారా నాయన అని చెప్పి. మొన్న అపార్ట్మెంట్ చూసిరా, 5 floors అపార్ట్మెంట్, పెద్ద పెద్ద క్రేన్లు తెచ్చు డైరెక్ట్ 5 floors పోయి కొడుతున్నారు. వాళ్ళు ముందు కింద కొట్టేసిర్రు, మెట్లు కొట్టేసిర్రు, మీదికి పోయే పరిస్థితి లేదు. మీదికి ఎట్లా పోవాలంటే జనాలు ఉన్నారు మీద, అక్కడ క్రేన్ తెచ్చిండు అటు పెద్దది. గంత పకడ్బందీ ఏం అవసరం అబ్బా? అవతలోనికి నోటీస్ ఇవ్వాలి. అసలు నేను ఒకటి అడుగుతా, ఆ బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగ్ ముంగట 5 floor బిల్డింగ్ ఉంది, దాని పర్మిషన్ ఎవరు ఇచ్చారు? పర్మిషన్ ఎట్లు ఇచ్చారు? మరి పర్మిషన్ వచ్చిన తప్ప కాదా? ఆ అధికారిని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఆడ ఫ్లాట్ కొంటావు కదా, ఫ్లాట్ నువ్వు ఆ పర్మిషన్ ఏదో నార్మల్గా చూస్తావు, పర్మిషన్ ఉందా లేదా చూస్తావు. పర్మిషన్ ఉందాగానే కొంటావు. ఆ పర్మిషన్ దొంగ పర్మిషనా? లంచం దీన్ని తీసుకుండా, ఎంత లంచం తిన్నాడు, వాడెంత తిన్నాడు, పయ్యోనికి ఎంత ఇచ్చిండు, ఆ పయ్యోనికి ఎంత ఇచ్చిండు అంటే ప్రజలు ఒక్కరే బలి కావాలనా? పైసలు తిన్న అధికారి ఏం కావద్దా? వానికి శిక్ష పడవద్దా? మీ వ్యవస్థ కరెక్ట్ లేక ఇవాళ బఫర్ జోన్లలో ఇల్లు అయినది. మీ వ్యవస్థ కరెక్ట్ ఉంటే బఫర్ జోన్ ఇల్లు కాదు కదా. మీరు డబ్బులు తిని ఏ గవర్నమెంట్ అని ఉండని, గతంలో ఉన్న గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన అధికారి అయితే ఉంటాడు కదా, అది రిటైర్ అయితే తీసుకొని జైలు ఏమంటా నేను. వాని వల్ల కుటుంబం మొత్తం నాశనమైంది. ఇవాళ ఒక ఇల్లు కొనాలంటే అప్పు చేసి వాడు ఎన్నో కళలు కానీ ఏ షాకిరి చేసి వాడు కష్టపడి ఇల్లు కొంటాడు. నిమిషంలో వచ్చి కూలగొడితివే. లోపల టీవీలు ఉండే, ఫ్రిడ్జ్లు ఉండే, తీసే టైం అవి కూడా ధ్వంసం చేసినవే. అంటే మానవత్వమే లేదా ఈ గవర్నమెంట్కి? అడ్డగోలు గుళ్ళపై దాడులు జరుగుతాయి, ఏముండదు, ఉట్టి గుళ్ళే కనబడుతున్నాయా? అని మీద కేసు ఉందా? 120 మంది టెర్రరిస్ట్లా మరి ఏందో నాకు తెలియదు. ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగినప్పుడు 120 మంది ఒక కమ్యూనిటీ వాళ్ళు ఒక హోటల్ ఉన్నారు. వాళ్ళని దాడి కాగానే ఒక్కొక్కడు సూట్ కేసులు పట్టుకొని పోతుంటే మీడియా వాళ్ళు తీసిరు. మరి పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఏం చేసిర్రు అని అడగరా? 3 పిల్లలు మన పిల్లగాళ్ళు పోతుంటే 150 క్వశ్చన్లు అడుగుతారు. ఇవాళ కార్డన్ సర్చ్ లేదు, ఎక్కడ కూడా నువ్వు కార్డన్ సర్చ్ చేస్తలేవు. హైదరాబాద్లో మెదక్ల టెర్రరిస్టులు ఉండొచ్చు, తెలియదు కదా, మనకు తెలియదు కదా. రోహింగ్యాలు ఉండొచ్చు, ఎవడన్నా బాంబు పెట్టొచ్చు. మరి మెదక్లో చేసిర్రా? కార్డన్ సర్చ్ చేసిర్రా? పోలీసు వాళ్ళు చేసిర్రా? మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? వీళ్ళ పని ఏంటంటే బీజేపీ నాయకుడు ఎడిగిపోతుండు, ఏడ ధర్నా చేస్తాడు, వాళ్ళ మీద నిఘా పెట్టాలి, ఎస్బీ నిఘా పెట్టాలి, పోలీసు వాళ్ళని పంపాలి, సీన్ అన్న హౌస్ అరెస్ట్ చేయాలి, ఈ అన్న హౌస్ అరెస్ట్ చేయాలి, మహిళా నాయకులను ఈడ్చుకపోవాలి. అరే ఏంద్రా భయ్, మీ గవర్నమెంట్ ఏంది అసలు? దునియా ఆధారాలు ఉన్నాయి. ఓల్డ్ సిటీలో, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బయటికి వెళ్ళి వచ్చి తలదాసుకుర్రు. వాడు టెర్రరిస్టా మంచోడా ఎవడో తెలియదు. మరి ఆ మూలాలు మెదకులు ఉండొచ్చు, ఆ మూలాలు సంగారెడ్డిలు ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు కదా. మరి మీ వ్యవస్థ మొత్తం అట్టర్ ఫెయిల్యూర్. మీ వ్యవస్థ ఎక్కడ బాగుందంటే బీజేపీ నాయకులను కట్టడి చేసే విధంగా మీరున్న ఏదైతే చేస్తుర్రో అట్లా బాగున్నది మీ వ్యవస్థ. గట్టిగా మీరు గమనించాలి, మీ పట్ల ఉన్న వాళ్ళకున్న చిత్తశుద్ధిని మీరు గమనించాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా కాకుండా ముందు అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఇచ్చిన హామీలని, రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇలా వడగండ్ల వానలు నిన్న మొన్న గట్టిగా వడ్డేయడ అయోమయ పరిస్థితుల రైతులు, వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటారు అనే ఆలోచన చేయాలని చెప్పి ఈ హైడ్రాని పక్కన మీరు మంచిదానానికి వాడుకోవాలి, అక్రమ కట్టడాలకు వాడుకోవాలి. పేద ప్రజల ఇల్లులు ఊడకుండా హైడ్రాని వాడుకోవాలి తప్పించి పేద ప్రజల ఇల్లులు ఊలగొడితే ఇక్కడ చూసి ఊరుకునేటోడు వాడు లేడు. బీజేపీ పార్టీ గట్టిగా ప్రతిఘటిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళలను మేము మహిళలకు అది చేసినాము ఇది చేసినామని చెప్తారు, కానీ
అవన్నీ చేతల రూపంలో ఉండయి, ఏవి కూడా మాటల రూపాన ఉంటాయి. సేమ్ గతంలో కేసీఆర్ ఎట్లయితే మాటలతోటి మభ్యపట్టి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారో, ఈ 5 ఏళ్ళు కూడా వీళ్ళు అదే మాటలతోటి మాట్లాడి మరి దోసుకునే ప్రయత్నం తప్పించి మహిళలకు కానీ ఎవరికి కూడా అన్ని వర్గాలని, ఇప్పుడు మహిళలని కాంగ్రెస్ విపరీతంగా మోసం చేసింది. పుట్టి మహిళలు అనుకుంటే కాదు, 6 గ్యారంటీల అమలు విషయంలో మోసం చేసింది, వృద్ధులను మోసం చేసింది, వికలాంగులను మోసం చేసింది, మహిళలను మోసం చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా యువతను కూడా మోసం చేసిన చరిత్ర, ఈ నీచమైన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మహిళలు ఇవన్నీ కూడా మీరు సోషల్ మీడియా వేదిక కానీ వీళ్ళు చేసే దురాలోచన మహిళల పట్ల ఎంత చిన్న చూపు చూస్తున్నారు అనేది ప్రతి ఒక్క మహిళ గమనించాలి. వీళ్ళకి రానున్న ఎలక్షన్ల గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇవాళ దునియా మంత్రిత్వ శాఖలలో దునియా స్కాములు జరిగినాయి, అన్ని తీస్తా నేనని చెప్పింది. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బలంతో ఇవాళ రేవంత్ రెడ్డిని కొనుక్కున్నారు. ఇవాళ ఒక్క స్కామ్ అనేది కూడా బయటికి రాలేదు. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అమాయకులు కాదు. ఇవాళ వచ్చే ఎలక్షన్లలో నీకు ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్తావు. తెలంగాణ చరిత్రలో ఒక హీనమైన ముఖ్యమంత్రిగా, ఒక మోసగాని కింద ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను అభివర్ణించే పరిస్థితి రేవంత్ రెడ్డిది వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికి కూడా ధన్యవాదాలు.